జార్ఖండ్లోని ఛాత్రాలో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు ఇచ్చిన 2 రోజుల బంద్కు మిశ్రమ స్పందన కనిపించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించగా బీహార్, ఒడిషా, బెంగాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. బంద్ సందర్భంగా మావోయిస్టులు పలుచోట్ల దాడులకు తెగబడ్డారు. 10 మంది అగ్రనేతలను బలిగొన్న పోలీసుల ఎదురుకాల్పులకు నిరసనగా మావోయిస్టులు జార్ఖండ్, బీహార్, ఒడిశా, బెంగాల్ సహా నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో 2 రోజుల బంద్ కు పిలుపునిచ్చారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. జార్ఖండ్ లో రాంచీతో పాటు పలు జిల్లాల్లో దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్ర రహదారులతో పాటు 33వ జాతీయ రహదారిలోనూ వాహనాల రాకపోకలు తగ్గాయి. బంద్ తో గాడ్సిలా, గోడాబంద్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ లోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దంతెవాడ, చింతల్నార్ వంటి ప్రాంతాల్లో రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. బంద్ సందర్భంగా నక్సల్స్ పలుచోట్ల దాడులకు తెగబడ్డారు. బీహార్ లో మరోసారి నక్సల్స్ రైల్వే ట్రాక్ ధ్వంసం చేశారు. హరిపూర్, ముజాఫర్పూర్ లను కలిపే రైల్వే ట్రాక్ ను గౌస్వారి, ఎఖ్రా మధ్య పేల్చివేశారు. ఇందుకోసం శక్తివంతమైన బాంబులను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న రాయ్, వైశాలి జిల్లాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హింసాత్మక ఘటనల దృష్ట్యా ముందుగానే బస్సులను రద్దు చేశారు. ఒడిశా, బెంగాల్లో మాత్రం బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. నక్సల్స్ కు పట్టున్న ప్రాంతాల్లోనే కొన్ని చోట్ల స్వల్పంగా బంద్ నిర్వహించారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో కేంద్రంతో పాటు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలు భద్రతా బలగాలను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రముఖులు, నక్సల్స్ లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు మరింత రక్షణ కల్పించారు. జార్ఖండ్ లో ఓ PLFI నక్సల్ ను పోలీసులు అరెస్టు చేశారు.